హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు. మరి కొన్ని సినిమా విషయాలు, రాజకీయ విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది కదా, దీని గురించి మీరేమైనా మీ అభిప్రాయం ఏముంటుందమ్మా? తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి ఆయనకు ప్రత్యేక అభినందనలు, మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అమిత్ షా గారికి. అవార్డుకి ఆయన ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఇక్కడ ఇంత దాకా ఎదుర్కొంటూ వచ్చి తిరుగులేని సామ్రాజ్యం నడుపుతున్న చిరంజీవి గారు అంటే దాన్ని ఒప్పుకోవచ్చు. అలాగే ఆయన ప్రజా సేవలో మొత్తం టోటల్గా బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, సామాజిక సేవలో ఎంతోమందికి హెల్త్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కరోనా టైం అవ్వచ్చు, ఆయన ఎవరికి తెలియకుండా చాలా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ కోడలు గారు వాళ్ళ కొడుకు కూడా సేవా కార్యక్రమాలు తెలియవు, కానీ చాలా సేవా కార్యక్రమాలు అడిగిన వాళ్ళకి అడుగుతున్నట్టు హెల్ప్ చేస్తూనే ఉంటారు. కనుక అలాంటి వాళ్ళకి ఈ అవార్డు అనేది అర్హులు, దాంట్లో నో డౌట్. కనుక అందుకని మేమేమంటున్నామంటే చిరంజీవి గారికి నాగేశ్వరరావు గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పద్మభూషణ్ వచ్చింది కాబట్టి కనుక అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డుని ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అది సార్, రాజకీయాల విషయానికి వస్తే సార్, మీరు వైసీపీకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మీరు జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరతారా? నేను టీడీపీకి ఆల్రెడీ చేరతానని చెప్పాను కదమ్మా. నేను రాజకీయాల్లో పుట్టింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత సానుభూతిపరుడిగా వైసీపీకి ఉన్నాను, పార్టీలో జాయిన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 4 నెలలు 5 నెలల నుంచి ఆ పార్టీ కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఒక పాలన, అరాచక పాలన, హిట్లర్ పాలన చేస్తున్నారు. ఎవరిని కలకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆయనది రాజ్యం, ఆయనే ఒక్కడు మోనార్క్గా వెళ్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కొంత నా మీద ప్రభావం పడి సపోర్టెడ్ ఈజ్ టీడీపీని సపోర్ట్ చేస్తూ లోకేష్ గారు ఆధ్వర్యంలో నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, త్వరలోనే జాయిన్ అవుతాను. సార్, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. మరి ఆంధ్రాలో కాంగ్రెస్ ఏమైనా బాగుపడుతుంది అంటారా? మీ అభిప్రాయం? బాగుపడింది కదా. వైసీపీ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీకి వెళ్ళింది, వైసీపీ ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది. షర్మిల గారు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా లేదు. అక్కడ 0%, నోటా కంటే 0%. ఈరోజు మొత్తం 16%, 6%ని 16% వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 16% వైసీపీ గండికొట్టే పరిస్థితి ఉంది. అన్న మీద చెల్లెల మీద అన్న, వీరిద్దరికీ పోటాపోటీ నడుస్తుంది. మాటల తోటాలు నడుస్తున్నాయి. మాటల తోటాల్లో చెల్లి నిజాలు చెప్తుంది, అన్న అబద్ధాలు చెప్తున్నాడు. ఏది నిజం ఏది అబద్ధం అనేది టీడీపీని జనసేన ఎదురు చూస్తూ ఉన్నాయి. కనుక వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరూ ఎన్ని ఓట్లు తీరుస్తారో జనసేన టీడీపీ ఓట్లు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంది. కనుక చెల్లెలు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలు అనేది జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. దానికి ఫీచర్ ఆల్రెడీ ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా ఫీచర్ ఉంది. కాంగ్రెస్ షర్మిలా గారు వచ్చిన తర్వాత రాజన్న బిడ్డగా ఆమెకి ఎలాగో ఆశీర్దిస్తారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఆశీర్వదించారు. కనుక నాకెందుకు రాజకీయంగా రాజన్న బిడ్డగా నాకెందుకు రాజకీయాల్లోకి రాకూడదు, నేను రాజకీయాలకు వారసురాలుగా నాకెందుకు ఇవ్వకూడదు, రాజన్న బిడ్డగా మా అన్న నేను ఇద్దరు ఉన్నాం కాబట్టి, ఆ పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి, ఆ పార్టీకి నిలబడ్డాను కాబట్టి, అయినా కూడా అందరినీ మమ్మల్ని బయటకు పంపించి కావాలని రాజకీయ దురుద్దేశంతో తల్లిని చెల్లిని అందరినీ బయటకు పంపించి బాబాయ్ చనిపోయినా కూడా బాబాయ్ పొజిషన్ ఏంటో తెలియని పరిస్థితుల్లో, బాబాయ్ ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి నేనెందుకు రాజకీయ పార్టీ ఎదుర్కోకూడదు, నేనెందుకు రాజకీయ పార్టీ నుంచి నేనెందుకు ఎదగకూడదు. అందుకే నా అన్న మీద మా అన్న చెల్లెలు బయట, నా అన్నగా నా వదినగా నేను మా అబ్బాయి మ్యారేజ్కి పిలిచా, రిసెప్షన్కి పిలిచా. అది ఇంట్లో. బయటకు వచ్చేటప్పటికి నా రాజకీయ జీవితం నాది, మా అన్నగారి రాజకీయ జీవితం మా అన్నగారిది. నా పార్టీ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరు. నా జాతీయ పార్టీ సిద్ధాంతాలు, ఆయన ప్రాంతీయ పార్టీ సిద్ధాంతాలు. రాజన్న బిడ్డగా ఇద్దరం రాజన్న బిడ్డలమే కాబట్టి రాజన్న బిడ్డగా నేను ఆస్వాదించమని అడుగుతున్నా. నేను మా 5 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంధకార్యంలో తీసుకెళ్ళిపోయాడు. మొత్తం టోటల్గా ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చి, రాజశేఖర రెడ్డి గారి పాలనలా లేకుండా కరెంట్ లేని
పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ప్రాజెక్ట్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు పోలవరం లేని ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈరోజు మొత్తం టోటల్గా రాజధాని లేని రాష్ట్రంగా తీసుకొచ్చారు. రోడ్లు పాడైపోయి రోడ్లు లేని పరిస్థితిలో తీసుకొచ్చారు. ఈరోజు మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా అంధకార్యం అయిపోయి కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, ఇంకో ఛార్జీలు పెరిగిపోయాయి, సిలిండర్ ఛార్జీలు పెరిగిపోయాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోయాయి. ప్రతి దాంట్లో అన్నింటిలో మొత్తం పెరిగిపోయాయి. సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఇచ్చిన పెండెంట్లో 35%లో దాంట్లో ఎంతో కొంత తగ్గించి ప్రజలకు న్యాయం చేయొచ్చు. కనుక ఎక్కడ ఏది న్యాయం చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి దాన్ని నేను రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా ఉంది కాబట్టి నాకు ఓటేయమని అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి రాజన్న బిడ్డగా రాజన్న పాలన తీసుకొస్తాను, నాకు ఎందుకు ఓటేయరు అని అడుగుతుంది. తప్పే ఉంది దాంట్లోనే, నాకేం తప్పు అనిపించట్లేదు. అసలు ఈ అన్న చెల్లెళ్ళ కోట్లాట నిజమే అంటారా? నిజమే అయ్యి ఉండొచ్చు, నిజంగా కొట్టుకుంటున్నారు. చంద్రబాబు గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోదామా అని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోతే ఎప్పుడు రెడీగా ఉందామా అని చూస్తున్నారు. నిన్న ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, ఇవాళ ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను తప్పు చేసి ఏదో 2 సీట్లు అనౌన్స్ చేశాననేసి ఆయన చెప్పింది ఏమన్నారంటే, ఒకవేళ పొత్తు ధర్మం పాటించకుండా మీరు 2 సీట్లు ఎక్కడో మీకు ఒత్తిడి ఉండడం వల్ల 2 సీట్లు అనౌన్స్ చేశారు. నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను. అన్నిగా భావించొద్దు, అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇప్పుడు పొత్తే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా నేను టీడీపీతోనే పొత్తుతో ఉంటాను అనేది ఆయన సారాంశం. దాన్ని వైసీపీలో వచ్చి తమ్ముడు పవన్ కళ్యాణ్, మా సంబరాల రాంబాబు గారు వెంటనే మెసేజ్ పెట్టి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏ రోజు పొత్తు ధర్మం కదా, ఏ ధర్మము పాటించాడు తమ్ముడు, ఇప్పుడు నీకు అర్థమవుతుందా, ఫ్యూచర్లో నీకు అర్థం అంటే ఎంత వేగా 1000 కళ్ళతో ఏదో చూస్తాం. వీరిద్దరు విడిపోవాలా, విడిపోతే మా గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నారు. వాళ్ళు విడిపోవటానికి పార్టీ విడిపోవటానికి ఉండదు. పార్టీ ఒక అరాచక పాలన దింపడం కోసం ఇద్దరు కలిసికట్టుగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అది కార్యకర్తలు కూడా ఒక యజ్ఞులా ఓటు వాల్యుబుల్ కాబట్టి ఒక యజ్ఞులా పనిచేసి మొత్తం టోటల్ వైసీపీ పార్టీని గద్దె దించడానికి పనిచేయాలి. ఇలాంటివి ఎన్నో కోవిడ్లు వస్తారు, ఎంతోమంది వస్తుంటారు, ఎన్నో పెడుతూ ఉంటారు, ఇలాంటి స్విచ్లు పెడుతూనే ఉంటారు. ఇది వైసీపీ నైజం. కనుక దాంట్లో ఉచ్చులో పడకుండా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడ ఎవరి సీటుకి ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాటగా తీసుకొని వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ ఉచ్చుల్లో పడొద్దు, సోషల్ మీడియాలో అసలు పడొద్దు అని మాత్రం దయచేసి నేను చెప్తున్నా. ఇలాంటివన్నీ కూడా రాజకీయాలు చేసేది వైసీపీ పార్టీయే. కనుక వైసీపీ బాయ్ బాయ్ జగన్ అని చెప్పడానికి రెడీగా ప్రజలు ఉన్నారు. ఇంకొక 2 నెలలు ఒప్పు పడితే బాయ్ జగన్ చెప్తారు. సార్, ఇప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్లో గెలవలేకపోయారు, మరి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారంటారా, లేదా కాలేరని ఆయనకి తెలుసు కాబట్టి ఈ టీడీపీలో చేతులు కలిపారంటారు? కాదు, రాజకీయ ఎత్తుగడలో ఒక భాగం. చిరంజీవి గారికి రాజకీయ ఎత్తుగడలు తెలియదు అంటారు. రాజకీయం కోసం పాపం అవగాహన లేదు. సడన్గా సడన్ పాపం రాజకీయాల్లో తీసుకొచ్చేసారు, ఆయన్ని పెట్టేశారు, ఆయన మీద ఒత్తిడి తెచ్చేశారు. ఆయన కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవగాహన ఉంది, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉంది. కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం గెలవగలం, సింగిల్గా ఉంటే మనం గెలలేము. ఎందుకంటే క్యాడర్ అంతా కూడా మన బూత్ మేనేజ్మెంట్ దాకా మనం చేయలేకపోయాము. ఇది 175 సీట్లో మొత్తం బూత్ మేనేజ్మెంట్ క్యాడర్ని కరెక్ట్గా సమయంతో పరచలేము. కనుక సీనియర్ మోస్ట్ టీడీపీ వ్యక్తి కాబట్టి ఈసారి ఇద్దరం కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి నెక్స్ట్ టైం ఇది సింగిల్గా పోటీ చేయొచ్చు. ముందు చంద్రబాబు నాయుడు గారితో తోడుగా ఉండి మన సీట్లు తీసుకొచ్చి అసెంబ్లీలో అడుగు పెడదాం. అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత సీఎం ఎవరు పిఎం ఎవరు తర్వాత ఆలోచించుకుందాం. ముందు అయితే మనం అసెంబ్లీలో అడుగు పెడదాం. కనుక అవగాహన రాహిత్యంతో దీంట్లో పొత్తు కుదుర్చుకున్న వ్యక్తి, తెలివైన వ్యక్తి, రాజకీయ నాయకుడు, రాజకీయ వ్యూహకర్త పవన్ కళ్యాణ్ గారు. కనుక ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా లాంగ్ బ్యాక్ ఉంది. ఇప్పుడేం సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఆయన సీఎం క్యాండిడేట్ ఆయనే, కాపులకి ఆశాజ్యోతి ఆయనే, కాపులకి నిలబెట్టేది ఆయనే, కాపులకి ఎప్పుడైనా సీఎం నిలబెట్టే క్యాండిడేట్ ఆయనే. ఒక కాపు వ్యక్తిగా ఆయన సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను. కాబట్టి ఆయన కాపు వ్యక్తి సీఎం అవ్వాలని ఎప్పటి నుంచో అందరు కోరుకుంది. కనుక అవ్వాలని కోరుకుంటున్నాం. ఇన్స్టేమ్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. సార్, ఇప్పుడు ఆంధ్రాలో ఈ కాపులు పాపులేషన్ ఎక్కువ కదా సార్, వీళ్ళంతా ఏ పార్టీ వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఒకటమ్మా, అంటే అన్ని పార్టీలు ఉంటారు, అన్ని పార్టీలకి అన్నింటిలో ఉంటారు. మెజార్టీ పీపుల్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఏ పార్టీలో ఉన్నా కూడా సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు మాకు ఏంటంటే ఒక కాపు నాయకుడు సీఎం అవ్వలేదు, నాకు బాధ అయితే ఉంది.
కనుక అవ్వాలని కోరుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా సపోర్ట్ ఉండొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది, అటు వైసీపీ సపోర్ట్ ఉంటుంది. ఏ కులము కూడా ఒక పార్టీ ఒక కులాన్ని నమ్ముకొని పార్టీ నడపలేరు. ఇప్పుడు అది చిరంజీవి గారు దాంట్లో చేశారు, ఒక కులాన్ని ఆపాదించారు. కాపు 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 కాదమ్మా, కాపు, తెలగ, బలిజీ, ఒంటరి, కమ్మ, రెడ్డి, ఎలమ అన్నీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్నీ కలిపితేనే ఆ పార్టీకి వస్తుంది. అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు, ఒక కాపుల్లోనే లేరు. కనుక ఒక కాపు పార్టీ ఓటేసేస్తే, ఒక హిందువులు ఓటేసేస్తే కాదు, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ ఓటేస్తేనే మనం గెలుస్తాం. కనుక అది మాత్రం రాజకీయాల్లో అది తెలుసుకోగలగాలి. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. అందుకే అన్ని పార్టీలో అందరూ రావాలని ఒక ఆలోచించారు కాబట్టే ఆ పార్టీ నిలబడింది. 10 సంవత్సరాలు స్టాండ్గా నిలబడి ఈరోజు టీడీపీతో పొత్తుండి రేపు గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. సార్, అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని నేనేం కోరుకోవట్లేదమ్మా. ఆయనకు జనాలు ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు జనాలు ఛాన్స్ ఇచ్చిందని ఛాన్స్ నిలబెట్టుకు ఒక్కసారి ఛాన్స్ అడిగారు, ఇచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే 5 సంవత్సరాల్లో పోలవరం కట్టారా? మీరు ఆల్రెడీ కరెంట్ అనేది మాకు మిగిలిన బడ్జెట్తో కరెంట్ ఉన్న బడ్జెట్ని ఈరోజు కరెంట్ 6 గంటల కరెంట్ వేసి 24 కరెంట్ లేకుండా పోయింది. మోటార్ వేయమన్నారు, మీటర్ వేయమన్నారు, అని ఏమన్నారు, లంచం ఇస్తే మోటార్ వేస్తూ ఉంటున్నారు, మీటర్ వేస్తూ ఉన్నారు. మీటరో వేస్తే దానికి అక్కడ కరెంట్ లేదు. ఆ కరెంట్ లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మోటార్ వేస్తే మీటర్ వేస్తే కరెంట్ ఉండాలి కదా, కరెంట్ ఉండకపోతే జనరేటర్ తేవాలి. అంటే ఆ పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. పోలవరం మన జీవనాడి. పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పోలవరం కోసం ఏమైనా మాట్లాడగలిగారా? అయిపోయింది. ఆల్రెడీ రోడ్లు అనేది మొత్తం రోడ్లు వేసినవన్నీ అద్దానంగా ఉన్నాయి. మీరు ఫస్ట్ పాదయాత్రకు వచ్చేటప్పుడు రోడ్ల మీద నుంచి వచ్చారు. ఈ రోడ్లు నాకు తెలుసు, ఈదులు నాకు తెలుసు, ఈ సందులు నాకు తెలుసు, ఈ అక్క కోసం తెలుసు, చెల్లి కోసం తెలుసు అన్నారు. ఇప్పుడు మీరు హెలికాప్టర్ మీద నుంచి ఎందుకు వస్తున్నారు, ఫ్లైట్ మీద నుంచి ఎందుకు వస్తున్నారు? అసలు రోడ్డే మీరు మర్చిపోయారు కదా. అంటే ఓటు అడిగేటప్పుడు ఒక్కసారి ఛాన్స్ అన్నారు, ఓటు ఇచ్చిన తర్వాత నో ఎంట్రీ ఫర్ హౌస్ అన్నారు, నో ఎంట్రీ ఫర్ సచివాలయం అన్నారు, నో ఎంట్రీ ఫర్ జనాలు అన్నారు. జనాల దగ్గర కలవడం కూడా లేదు. పోనీ ఎవరైనా వారం కలుస్తున్నారా? పోనీ ఒక్కరోజుకైనా కలుస్తున్నారా? ఎప్పుడు? రాజశేఖర రెడ్డి గారు ఉదయం 7 నుంచి 8 దాకా ప్రజల్లో కలిసేవాడు. ప్రజలు మొత్తం టోటల్గా ఏంటో వాళ్ళ బాధని కష్టాన్ని తెలుసుకునేవాడు. తెలుసుకోకుండా మీరు లోన కూర్చొని సచివాలయం కూడా వెళ్ళకుండా మీరు రాజకీయం నడిపాలనుకుంటే కరెక్ట్ అవుతుందా? ఇక తెలంగాణలో ఒక వ్యక్తి అలాగే నడపాలని ప్రయత్నం చేశారు. ముళ్ళు కంచెలు వేశారు, ఎదురు కంచెలు వేశారు, ఫామ్ హౌస్ అన్నారు, అక్కడన్నారు, ఇక్కడన్నారు, జనాల్ని దూరం పెట్టారు. ఆయన రాజకీయంగా ఆయన దూరం పెట్టి జనాలు దగ్గర అయ్యారు. సార్, అయితే వైసీపీ గెలవదంటారా ఈసారి ఆంధ్రాలో? బాయ్ జగన్, బాయ్ జగన్, బాయ్ జగన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు జనాలు రెడీగా ఉన్నారు. సార్, ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? సినిమాల విషయం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుందమ్మా. ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా ఈ సంవత్సరం ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువే ఉంటాయి. మీకు అసలు ఎలాంటి సినిమాలు తీయాలని మీకు ఇష్టం సార్? నాకు మాస్ పిక్చర్లు తీయాలని ఉంది. నేను సమాజంలో నేను తీసే భైరవ కానీ లేకపోతే ఇంకోటి చట్టం కానీ నేను సమాజానికి పనికొచ్చే సినిమాలు తీశాను. చాలా సినిమాలు ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను, మాస్ పిక్చర్స్ తీశాను, మా అన్నయ్య బంగారు తీశాను, అలాగే నేను చట్టం తీశాను, భైరవ తీశాను, చాలా సినిమాలు తీశాను. కామెడీ మంచి సినిమాలు తీయాలని అనుకుంటాను. అలాగే నేను డిఫరెంట్ పొలిటికల్ మూవీస్ కూడా తీశాను. డిఫరెంట్ మూవీస్ కొలవర్ 3 తీసాం, సూపర్ హిట్లు తీసాం, సూపర్ ఫ్లాప్లు కూడా తీసాం, అన్ని సినిమాలు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాకు సినిమా ఫ్లాప్ అయినా ఒకటే ప్రేమిస్తాం, హిట్ అయినా ఒకటే ప్రేమిస్తాం. ఫ్లాప్ హిట్ కాదు, ఎక్కడ తప్పు చేసామని తెలుసుకుంటాం అంతే. ఇద్దరు సినిమా అందరితో సినిమాలు చేశాను నేను. కనుక నెక్స్ట్ ఇప్పుడున్న హీరోలతో ఏ హీరోతో సినిమా చేయాలి, నాకు అందుబాటులో ఏ హీరో దొరుకుతాడు అనేది కథలు నడుస్తున్నాయి. ఆ కథతో సినిమా నాకు అందరితో చేయాలని ఉంటుంది, కానీ అందరితో డేట్ ఇవ్వాలి కదా, లోనకి ఎంట్రీ ఇవ్వాలి కదా. అందుకనేసి ఎవరితో చేయాలి, నాకు అందుబాటులో ఉన్న హీరోతో నాకు దేవుడు, నాకు డేట్స్ ఇచ్చేవాడు దేవుడు. కనుక నాకు డేట్స్ ఇచ్చే హీరోతోనే నేను సినిమా చేస్తాను. చేతులు కట్టుకొని హీరోతో నేను సినిమా చేయను. చేతులు కట్టుకొని నించొని నేను క్యాషియర్ అనే సినిమాతో నేను చేయను. నా పాలసీ అప్పటికి ఇప్పటికి ఒకటే పాలసీ. ఒక హీరోగా గౌరవిస్తాను, హీరోయిన్గా గౌరవిస్తాను తప్ప చేతులు కట్టుకొని నించొని వాళ్ళ ముందు వాళ్ళకి అక్కడ మీరు ఇదిగో ఇది తీసుకోండి, అది తీసుకోండి, మీరు ఇది ఖర్చు పెట్టిన అది ఖర్చు పెట్టిన అనేది సినిమా చేయను. సినిమాలాగే చేస్తాను. డైరెక్టర్లా చేయాలి, నిర్మాతలా చేయాలి, హీరోలా చేయాలి, హీరోయిన్లా చేయాలి. అలా ఉన్నప్పుడే నేను సినిమా చేస్తాను. ఓకే సార్, మీ టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. ఇట్లు మీ నట్ కుమార్.